టు న్యూస్. ఏపీలో రొయ్య ధరలు పతనమవుతున్నాయి. 10 రోజుల వ్యవధిలో కౌంట్ ను బట్టి కిలోకు 30 నుంచి 40 రూపాయల వరకు పడిపోయాయి. దీంతో ఆక్వా రైతులు ఎకరాకు ₹1,00,000 వరకు నష్టపోవాల్సి వస్తుంది. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు ఎగుమతి ధరలు సిండికేట్ గా మారి ధరలు తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ మేరకు ఆక్వా రైతులు పోరుబాటు పట్టారు. రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుతుంది. 2.63 లక్షల విస్తీర్ణం, ఏటా దాదాపు 3 లక్షల టన్నుల రొయ్యల దిగుబడితో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి అమెరికా, చైనా, యూరోపియన్ దేశాలకు రొయ్యలు ఎగుమతవుతుంటాయి. అయితే వార్ ఎఫెక్ట్ తో ఎగుమతులు తగ్గుతాయని ఎక్స్పోర్ట్ కంపెనీలు చెబుతున్నాయి. 10 రోజుల క్రితం 100 కౌంట్ కిలో ₹265 ఉండగా ప్రస్తుతం ₹230 పడిపోయింది. అన్ని కౌంట్ల రొయ్యల ధరలు అదే మాదిరి కిలోకు 30 నుంచి 50 రూపాయల వరకు తగ్గిపోయాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మాధవి, ఆక్వా రైతుల పరిస్థితి అయితే కూడా ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న సందర్భంగా ఉంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా రొయ్యల రేట్లు అయితే కూడా ఒక్కసారిగా తగ్గించేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తగ్గుతున్నటువంటి రొయ్యల రేట్లను దృష్టిలో పెట్టుకుని రైతులైతే కూడా తీవ్ర ఆవేదన గురవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే రొయ్యల రైతులకు సంబంధించి అంటే పట్టుబడి పట్టడానికి సిద్ధంగా కౌంట్ ఉన్నప్పటికీ కూడా రైతులు ఇప్పుడు పట్టలేని పరిస్థితి. అలానే చెరువుల్లో ఆ రోజు రొయ్యలను ఉంచలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా చాలా ఆవేదనకు గురవుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళంతా కూడా కొంత గందరగోళానికి గురవుతున్న పరిస్థితి. ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఉన్నటువంటి రొయ్యలు ఇప్పుడు పట్టాలంటే ఎక్స్పోర్ట్ కంపెనీలంతా కూడా రేటును తగ్గించి రైతులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల పెరిగినటువంటి ఫీడ్ ధరల విషయంలో అటు రైతు సంఘాల నేతలంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడం, ఆందోళన చేయడం, ఆ తర్వాత ప్రభుత్వం స్పందించడం. ఈ నేపథ్యంలోనే ఫీడ్ రేట్లు పెరగకోకుండా అటు రొయ్యల రైతులు చేసినటువంటి ఆ పోరాటాలు అయితే కూడా కొంచెం ఫలించాయని చెప్పొచ్చు. అయితే ఇదే సందర్భంలో ఎక్స్పోర్ట్ కంపెనీలన్నీ కూడా అంటే ఫీడ్ కంపెనీలు, అలాగే ఎక్స్పోర్ట్ కంపెనీలు, అలాగే సీడ్ కంపెనీలు అంతా కూడా ఒకటే ఉన్న నేపథ్యం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదనకు గురవుతూ ఏంటంటే మొత్తం ఒకేసారిగా పెరిగిన రేట్ల విషయంలో ఒక్కసారిగా ప్రభుత్వం కట్టడి చేసిన నేపథ్యంలో ఇప్పుడు రొయ్యల రేట్లు తగ్గించి మొత్తం అంతా కూడా ఆ నష్టాన్ని భర్తీ చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వారికి మొత్తం రైతులకి ప్రయోజనం కలిగే విధంగా ఏ విధంగా చేయాలనేది కూడా ఎక్స్పోర్ట్ కంపెనీలు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి. మాధవి, శ్రీనివాస్, అంటే గతంలో టారిఫ్ల విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆక్వా రైతులు అప్పట్లో, అండ్ నౌ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈ పరంగా ప్రభుత్వం నుంచి ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉంటుంది? ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే మాధవి, ప్రత్యేకంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతో రైతులు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. అంటే ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏంటనేది కూడా, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళ ద్వారా ఏందో, అంటే ప్రధానంగా ఇప్పుడు మీకు వచ్చిన సమస్య, దీనివల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది? ఏమైందంటే సార్, అంత క్రితం 100 కౌంట్ రొయ్య 270 అలా కొనేవాళ్ళు. ఇది ఒక 10 days బ్యాక్, 20 days 10 days సడన్ గా టన్నుకి ₹30 అంటే టన్నుకు వచ్చి 8,000 పెంచుతున్నామని మేతల రేట్లు పెంచగానే రైతులందరూ ఇది ఒత్తిడి తీసుకురాగానే దాన్ని అలా స్టాప్ చేశారు. తక్షణమే ఒక్కొక్క రోజుకి ₹20, ₹30 అలా డౌన్ అయిపోకుండా వచ్చి ఈ రోజున 100 కౌంట్ 200 అలా సడన్ గా తగ్గించేశారు. రైతులకి అసలు దిక్కు తోసని ఇదనమాట, చాలా దారుణం. నిన్న చూసినట్టయితే పాలకొల్లో రోడ్ల మీద పోసారు. ఇక్కడ అలా కాదండి, మాది చిగురుపాటు. ఇది ఇక్కడ 35 రోజులు 36 రోజులు అయిన ట్యాంకు తూములు తీసి వదిలి థ్యాంక్ యూ శ్రీనివాస్.